వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈ రోజు మనం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ ఫ్రమ్ టుడే మనం ఎంసీక్యూ అనేది అలాంగ్ విత్ ఆర్ డైలీ న్యూస్ అనాలిసిస్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఎంసీక్యూ ఇస్ మేజర్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, బీఇట్ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ. సో మీకు ఎంసీక్యూ సాల్వ్ చేయడం అలవాటు కావాలి కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి న్యూస్ ఆర్టికల్ కి మనం ఒక ఎంసీక్యూ అనేది డిస్కస్ చేస్తాము. సో ప్లీజ్ డూ అటెండ్ దీస్ సెషన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసరికి 6 మేజర్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఆస్ట్రేలియన్ ఫ్లడ్స్. సెకండ్ టాపిక్ నమో డ్రోన్ దీదీ స్కీమ్. థర్డ్ టాపిక్ వచ్చేసరికి మెటర్నిటీ లీవ్ యాజ్ పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్స్. ఫోర్త్ వచ్చేసి ఇండియాస్ ఇంక్రీస్డ్ కోస్ట్ లైన్. ఫిఫ్త్ వచ్చేసరికి ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ ఏ అండ్ ఆర్టికల్ 19 ఆఫ్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. లాస్ట్ లో మనం ఒక ఎంసీక్యూ కూడా డిస్కస్ చేస్తాము. సో ముందుగా ఈ రోజు ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు నేను నిన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 పేపర్ నుంచి ఒక ఎంసీక్యూ తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ బీఇట్ ఇన్ ఎమిగోస్ ఆర్ మెరిట్ మైండ్స్ నేను రిపీటెడ్ గా లేక్ తంగనిక చాలా ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ప్రిలిమ్స్ అని చెప్తూనే ఉన్నాను. చెప్పినట్టే నిన్నటి క్వశ్చన్ పేపర్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను? When we are discussing the issue between Democratic Republic of Congo and Rwanda and మరియు ఫ్లడ్స్ ఇన్ టాంగనికా వచ్చాయని ఒక ఆర్టికల్ కూడా మీకు చెప్పాను. ఈ రెండు చెప్పినప్పుడు ఐ స్ట్రెస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లేక్ టాంగనికా. సో అందుకే ఈ సిరీస్ అనేది ప్లీజ్ డూ ఫాలో. ఇది ఫాలో అవుతూ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ నోటింగ్ డౌన్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ సపరేట్ బుక్. ఆ బుక్కే మీకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కానీ అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి కానీ మీకే అది ఒక కన్సాలిడేటెడ్ మెటీరియల్ అయిపోతుంది. యూ నీడ్ నాట్ రిలై ఆన్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్. సో అందుకే ఏ రోజైతే ఏమన్నా న్యూస్ చెప్పానంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ వెంటనే ప్లీజ్ మేక్ ఏ నోట్ ఇన్ యువర్ నోట్ బుక్స్. నిన్న కనుక ఐ హ్యావ్ స్ట్రెస్డ్ ఆన్ చాగోస్ ఐలాండ్. అలా ఏదైతే ప్లేసెస్ ఇన్ న్యూస్ ఉంటాయో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఇన్ యువర్ బుక్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్. ఫస్ట్ వచ్చేసరికి లేక్ టాంగనికా, సెకండ్ వచ్చేసరికి లేక్ టాన్లే సాప్, థర్డ్ వచ్చేసరికి పాటోస్ లగూన్. త్రూ హౌ మెనీ ఆఫ్ దెమ్ డస్ ద ఈక్వేటర్ పాస్ అంటున్నారు. సో ఈక్వేటర్ ఈ పైన ఉన్న ఏ లేక్స్ నుంచి ఫ్లో అవుతుంది? సో ఫస్ట్ చూడండి లేక్ టాంగనికా. లేక్ టాంగనికా అసలు ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సెంట్రల్ ఆఫ్రికన్ రీజియన్, మేజర్లీ సరౌండెడ్ బై కంట్రీస్ ఆఫ్ టాంజానియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బ్రునుడి అండ్ జాంబియా. సో ఇది సౌత్ ఆఫ్ ఈక్వేటర్ వస్తుంది. రిమెంబర్ దిస్, సౌత్ ఆఫ్ ఈక్వేటర్ వస్తుంది. మరి లేక్ టాన్లే సాప్ ఎక్కడుంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కంబోడియా. కంబోడియా ఎక్కడుందండి? నార్థరన్ హెమిస్ఫియర్ లో ఉంది, అంటే ఇట్ ఈస్ అబౌవ్ ద ఈక్వేటర్. సో ఇది కూడా కాదు. మరి పాటోస్ లగూన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సౌత్రన్ పార్ట్ ఆఫ్ బ్రెజిల్, అంటే సదరన్ పార్ట్ ఆఫ్ బ్రెజిల్ లో ఉంది. అండ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ టు ద సౌత్ ఆఫ్ యువర్ ఈక్వేటర్. సో ఇది కూడా ఈక్వేటర్ నుంచి వెళ్ళట్లేదు. మరి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఈక్వేటర్ ఈ 3 వాటర్ బాడీస్ నుంచి పాస్ అవ్వట్లేదు. ఆటోమేటిక్ గా ఆన్సర్ బికమ్స్ డి, నన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఏదన్నా ప్లేస్, ఏదన్నా లేక్ వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న కంట్రీస్ దాని ద్వారా ఏదైనా ఈక్వేటర్ కానీ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కానీ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కానీ వెళ్తుందా అనేది చూడాలి. అండ్ దాంతో పాటు అది ఫ్రెష్ వాటర్ లేక లేకపోతే సాల్ట్ వాటర్ లేక అనేది కూడా యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో అలా ప్రాక్టీస్ చేస్తేనే యూ కెన్ సాల్వ్ సచ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో ప్లీజ్ ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్ నుండి make a habit of doing this practice. Moving on to the first topic of the day is about Australian floods. ఆస్ట్రేలియాలో చాలా భయానకమైన ఫ్లడ్స్ అనేవి అవుతున్నాయి. దాన్ని మనం వన్స్ ఇన్ ఏ సెంచరీ ఫ్లడ్స్ అనిగా పిలుస్తున్నాము. అంటే అంత డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అనేది ఆస్ట్రేలియాలో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాము. దీనివల్ల లిటరల్లీ 50,000 మంది స్ట్రాండెడ్ అయ్యారు. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో మనం అనుకున్నాం కదా ప్రతి న్యూస్ ఆర్టికల్ కి ఒక ఎంసీక్యూ అనేది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆస్ట్రేలియా ఆర్ కరెక్ట్? Australia is the smallest continent and 5th largest country on earth. Second statement,
Australia is separated from New Zealand by Torres Strait. Third statement, the Great Barrier Reef off the east coast of Queensland is the greatest mass of coral in the world. Choose the correct answer. First option 1 and 2 only, second option 3 only, third option 2 and 3 only, fourth option all the above. సో మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ స్టేట్మెంట్, ఆస్ట్రేలియా ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్, అది మనకు తెలుసు, ఆస్ట్రేలియా ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. అండ్ సిక్స్త్ లార్జెస్ట్ కంట్రీ, ఫిఫ్త్ కాదు, సో ఇక్కడ సిక్స్త్ రావాలి, ఫిఫ్త్ కాదు, సిక్స్త్ లార్జెస్ట్ కంట్రీ, సో ఫిఫ్త్ కాదు, సిక్స్త్ లార్జెస్ట్ కంట్రీ. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియా ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ న్యూజిలాండ్ బై టారెస్ స్ట్రైట్ అంటున్నాడు. ఇక్కడ న్యూజిలాండ్ కూడా రాంగ్, న్యూజిలాండ్ కాదు. ఆన్సర్ ఈస్ పపా న్యూ గినియా. సో న్యూజిలాండ్ కాదు, టారెస్ స్ట్రైట్ అనేది పపా న్యూ గినియా అని ఇంకా ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది. అసలు స్ట్రైట్ అంటే ఏంటి? స్ట్రైట్ ఈజ్ ఏ స్మాల్ వాటర్ బాడీ విచ్ ఈస్ సపరేటింగ్ టూ లార్జర్ వాటర్ బాడీస్. సో టారెస్ స్ట్రైట్ అనేది ఆస్ట్రేలియాని పపా న్యూ గినియాని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్ ఈస్ ద గ్రేటెస్ట్ మాస్ ఆఫ్ కోరల్ ఇన్ ద వరల్డ్. ఇది కరెక్టే. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలోనే ఉంది. సో దిస్ ఈస్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో తప్పు, ఎందుకు? ఫిఫ్త్ లార్జెస్ట్ కాదు, సిక్స్త్ లార్జెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి టారెస్ స్ట్రైట్ అనేది ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ని కాదు, ఆస్ట్రేలియా అండ్ పపా న్యూ గినియాని సపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? థర్డ్, అంటే బి, 3 ఓన్లీ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో చూడండి, సో దిస్ ఈస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. అది ఏ సైడ్ ఆఫ్ ద ఆస్ట్రేలియా ఉంది? ఈస్టర్న్ కోస్ట్ కి ఉంది. ఇక్కడ వచ్చేసరికి టారెస్ స్ట్రైట్ చూడండి, టారెస్ స్ట్రైట్ అనేది పపా న్యూ గినియాని ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది. మరి టూ వాటర్ బాడీస్ విచ్ ఇస్ సపరేటెడ్ బై టారెస్ స్ట్రైట్ ఏంటి అనేది ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. ఏ స్ట్రైట్, దట్ ఈస్ టారెస్ స్ట్రైట్, ఏ రెండు వాటర్ బాడీస్ ని సపరేట్ చేస్తుంది అనేది ప్లీజ్ కమెంట్ బిలో. నవ్ దాంతో పాటు లెట్ us see few other geographical features of ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ లయింగ్ బిట్వీన్ పెసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్. రిమెంబర్ దాట్, పెసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్ మధ్యలో ఉండిందే ఆస్ట్రేలియా. మోర్ దెన్ 1/3 ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్ డెజర్ట్. అండ్ మేజర్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసరికి గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఒకటి, మెక్డానల్ రేంజ్ ఒకటి ఇంపార్టెంట్. గ్రేట్ డివైడింగ్ రేంజ్ అండ్ మ్యాక్డానల్ రేంజెస్ అనేది ఇంపార్టెంట్. Australia is separated from Indonesia by Timor and Arafura seas. Remember this, Timor and Arafura seas ఉన్నాయి ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో. సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ మ్యాప్ బేస్డ్ డేటా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో వీటిని ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ద సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే Sky Warriors finds mention in PM Modi's Mann Ki Baat. Drone Didis of Sangareddy district in Telangana ni Sky Warriors అంటున్నాం. వాళ్ళ గురించి మోడీ as part of Mann Ki Baat has said about them. అందుకే ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఈ ఆర్టికల్ అలా చదివేసి వదిలేసే బదులు స్కై వారియర్స్ అనేది నోట్ చేసుకొని అసలు నమో డ్రోన్ దీది ఏంటి అనేది ఒకసారి రివైజ్ చేయాలి. అలా చదివితేనే మీ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. సో గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏంటి నమో డ్రోన్ దీదీ స్కీమ్. సో మనం ఏం స్కీమ్ తీసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టర్ స్కీమా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో యువర్ నమో డ్రోన్ థియరీ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అది ఏ డిపార్ట్మెంట్ కింద ఉంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంది. అండ్ అండర్ విచ్ మిషన్ అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, దట్ ఈస్ యువర్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దాని కింద మనం నమో డ్రోన్ దీదీ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశాము. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి మేడం అంటే టు గివ్ బెనిఫిట్ ఫర్ 14,500 ఉమెన్ బేస్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి. ఎలా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళకి డ్రోన్స్ అనేది ఇస్తాము. ఈ డ్రోన్స్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇస్తే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రెంటల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తుంది. దేనికి రెంటల్ సర్వీస్? ఆ డ్రోన్స్ తో మన పొలాల్లో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం.
సో దట్ ఈస్ అ రెంటల్ సర్వీస్ విచ్ విల్ బి స్టార్టెడ్ బై యువర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆటోమేటిక్ గా ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ కి వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ అయింది, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ దాట్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ అగ్రికల్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బెనిఫిట్ ఫర్ బోత్ ద ఫార్మర్స్ అండ్ ఉమెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ నమో డ్రోన్ దీదీ స్కీమ్. సో గుర్తుంచుకోండి, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ బేస్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్, సెంట్రల్ ఫినాన్స్ అసిస్టెంట్ ఓవర్ 80% of drone cost up to rupees 8 lakhs is given. Second వచ్చేసి additional funding options available through agriculture infra financing facilities. Choose the correct option. First, A option 1 and 2, B 1 only, C 2 only, D neither 1 nor 2. యాక్చువల్ గా ఇది కరెక్ట్ అండి. సెంట్రల్ ఫినాన్స్ అసిస్టెంట్ 80% ఆఫ్ ద డ్రోన్ కాస్ట్ వరకు ఇస్తాము. 80% ఆఫ్ డ్రోన్ కాస్ట్ అంటే ఎంత? అప్ టు 8 lakhs ఇస్తాము. అండ్ అడిషనల్ గా కూడా ఫండింగ్ అవైలబుల్ ఉంది వాళ్ళకి, త్రూ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫినాన్సింగ్ ఫెసిలిటీ. సో ఇది గుర్తుంచుకోండి, అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫినాన్సింగ్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకి అడిషనల్ ఫండింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తాము. ముందైతే 80% ఆఫ్ ఫండింగ్ ఆఫ్ డ్రోన్ కాస్ట్ ఆర్ 8 lakhs వరకు ఇస్తున్నాము. అండ్ అడిషనల్ ఫండింగ్ వచ్చేసరికి త్రూ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫినాన్సింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాము. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ 1 and 2. సో థర్డ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి మెటర్నిటీ లీవ్ మీద. ఇక్కడ ముందు మనము ఈ కేసు అర్థం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ అర్థం చేసుకోవాలి. సో ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ వచ్చేసరికి తమిళనాడులో మెటర్నిటీ లీవ్ అనేది లిమిటెడ్ టు 2 చైల్డ్ బర్త్సే చేశారు అనమాట ఉమెన్ కి. అంటే 2 పిల్లలు పుట్టేంత వరకే మెటర్నిటీ లీవ్ అనేది ఆర్ మెటర్నిటీ బెనిఫిట్ అనేది వస్తుంది అని చెప్పి తమిళనాడు స్టేట్ పాలసీ కింద ఉంది. సో ఒక ఉమెన్ హూ గేవ్ బర్త్ టు థర్డ్ చైల్డ్ వాజ్ నాట్ గివెన్ మెటర్నిటీ బెనిఫిట్. షీ అప్రోచ్ ద హైకోర్ట్. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా ఏం చెప్పింది అంటే 2 children వరకే మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఇస్తాము, థర్డ్ చైల్డ్ కి మెటర్నిటీ బెనిఫిట్ అనేది రాదు అని చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ద ఉమెన్ హ్యాస్ అప్రోచ్డ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఏం చేసింది అంటే ఇట్ రివర్స్ ద జడ్జ్మెంట్ గివెన్ బై మద్రాస్ హైకోర్ట్ అండ్ సెడ్ దట్ మెటర్నిటీ లీవ్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పింది. అండ్ ఇట్ ఈవెన్ సెడ్ దట్ మెటర్నిటీ లీవ్ as part of reproductive rights is part of your article 21. ante reproductive choice of a woman falls under article 21, that is right to life and personal liberty. So idi ee judgment yokka crux. So article 21 కింద reproductive choice of women అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అది ఏ కేసులో చెప్పింది అంటే ఇట్ ఈస్ సెడ్ అండర్ సుచితా శ్రీవాత్సవ వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కేస్. మరి ఈ పర్టికులర్ కేస్ లా పేరేంటి మ్యామ్ అంటే కే ఉమాదేవి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కేసులో ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్. కానీ ఆర్టికల్ 21 కింద ఉమెన్స్ రైట్స్ అనేవి పార్ట్ అని చెప్పిన కేసులో వచ్చేసరికి సుచితా శ్రీవాత్సవ వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కేస్. సో ఈ 2 కేస్ లాస్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ ఎస్ఏ రైటింగ్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సోషల్ ఇష్యూస్ ఆర్ ఉమెన్ రైట్స్ రిలేటెడ్ గా యూ కెన్ రైట్ దీస్ కేస్ లాస్. సో అసలు మెటర్నిటీ ప్రావిజన్ ఇన్ ఇండియా ఎలా ఉంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అనేది ఇండియాలో ఉంది. దాని కింద ఉమెన్ కి 12 weeks ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ అని ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు. కానీ 2017 లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ లో ఏం చెప్పారు అంటే 12 weeks కాస్త ఇట్ ఎక్స్టెండెడ్ టు 26 weeks ఫర్ ఫస్ట్ 2 children. అంటే ఫస్ట్ 2 children వరకు 26 weeks ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఏ ఉమెన్ అయినా తీసుకోవచ్చు. కానీ 2 కంటే ఎక్కువ మంది చిల్డ్రన్ వస్తే 26 కాకుండా 12 weeks వరకు మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. సో అప్ టు 2 children ఏమో 26 weeks ఇస్తారు, మోర్ దాన్ 2 children అయితే 12 weeks అనేది లిమిట్ చేశారు. సో దిస్ ఈస్ బ్రాట్ బై 2017 అమెండ్మెంట్. మరి ఇది అంతకి వర్తిస్తుందా అంటే ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ దోస్ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ హ్యావ్ 10 or more workers. గుర్తుంచుకోండి, 10 or more workers ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ లోనే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది
is being enforced. So this is the crux of your Maternity Benefit Act and the judgment given by Supreme Court and part of Article 21 అని చెప్పిన judgment ఇది. So this is the important news article. మరి MCQ వచ్చేసి which of the following statements are correct? Maternity Benefit Act 1961 provides for paid maternity leave and related benefits to women employees. Second statement, establishments with 10 or more employees only get the Maternity Benefit Act. Third వచ్చేసి government has increased the paid maternity leave from 12 weeks to 26 weeks. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, all of the above. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రొవైడ్స్ పెయిడ్ మెటర్నిటీ లీవ్. ఇది కరెక్టే అనుకున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైంది, కరెక్ట్ అయింది. సెకండ్ ఏమనుకున్నాం మనం, ఓన్లీ దోస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ వర్క్ ప్లేసెస్ విచ్ హ్యాస్ 10 or more ఎంప్లాయీస్ ఉంటేనే మెటర్నిటీ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవుతుంది అన్నాం. సో దిస్ ఈస్ ఆల్సో రైట్ ఆప్షన్. థర్డ్ చూడండి, గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఫ్రమ్ 12 weeks to 26 weeks యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ 2017 amendment. సో థర్డ్ కూడా కరెక్ట్. ఆప్షన్ వచ్చేసి ఏమవుతుంది, డి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ టాపిక్ ఆఫ్ ద డే ఇస్ అబౌట్ ఇండియాస్ ఇంక్రీస్డ్ కోస్ట్ లైన్. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయబడింది. దట్ ఈస్ ద మ్యాప్స్ ఆఫ్ హౌ ఇండియాస్ కోస్ట్ లైన్ లెంథెన్డ్ వితౌట్ గెయినింగ్ ల్యాండ్. సో దీని బేస్ మీద వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంక్రీస్డ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్ కింద ఇండియాస్ కోస్ట్ లైన్ అనేది 47.6% అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఫ్రమ్ 7,516 kilometers in 1970 to 11,098 kilometers in 2023-2024. ఈ ఇంక్రీజ్ ఎందుకు అయ్యింది అంటే ఏమి కొత్త ల్యాండ్ మాస్ అనేది యాడ్ అవ్వలేదండి, కానీ న్యూ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడి మనం మళ్ళీ కౌంట్ చేసాం కాబట్టి దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ 47.6%. సో ల్యాండ్ మాస్ యాడ్ అయిన దానికంటే కూడా బై యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా అక్యురేట్ గా మనకి కౌంటింగ్ అనేది చేయబడింది. సో ఇంక్రీజ్ ఈస్ డ్యూ టు అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ లైక్ లైడార్ అంటే ఏంటి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, శాటిలైట్ ఆల్టిమెట్రీ అండ్ డ్రోన్ టెక్నాలజీస్ యూజ్ చేసి కోస్ట్ లైన్ అనేది మెజర్ చేసాం కాబట్టి మనకి ఇంత ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఇంతకు ముందు వరకు అంటే వెన్ వీ హ్యావ్ 7,516 ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్, అప్పుడు సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉండేది. విత్ సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ అండర్ యువర్ రీసెంట్ క్యాలిక్యులేషన్ Tamil Nadu overtook the position of Andhra Pradesh. Now Tamil Nadu now ranks higher than the Andhra Pradesh in coastline length. So అది very important. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ స్టేట్ విత్ కోస్టల్ లైన్ ఏది అంటే తమిళనాడు, కానీ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ఉండేది. నెక్స్ట్ కేరళ రికార్డెడ్ ద స్మాలెస్ట్ ఇంక్రీజ్ యాడింగ్ ఓన్లీ 30 kilometers. సో కేరళకి చాలా తక్కువ ఇంక్రీజ్ ఉంది, ఓన్లీ 30 kilometers యాడ్ అయింది. పుడుచ్చేరి వచ్చేసరికి కోస్ట్ లైన్ ష్రాంక్ బై 4.9 kilometers. ఎందుకు ష్రాంక్ అయింది అంటే డ్యూ టు ఎరోజన్ అండ్ రీకాలిక్యులేషన్. ఎరోజన్ వల్ల కొంచెం, రీకాలిక్యులేషన్ వల్ల కొంచెం ష్రాంక్ అయింది. సో పుడుచ్చేరి ఏమో 4.9 kilometers ష్రాంక్ అయితే కేరళ ఏమో స్మాలెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ 30 kilometers చూపించింది. మరి సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఎవరికి ఉంది రీసెంట్ డేటా ప్రకారము అంటే తమిళనాడుకి ఉంది. సో రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ అసలు కోస్టల్ స్టేట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి అండ్ 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో 9 కోస్టల్ స్టేట్స్ అండ్ 4 యూనియన్ టెరిటరీస్ హ్యాస్ కోస్టల్ లైన్. ఎంత పెరిగింది అంటే 47.6% పెరిగింది. ఫ్రమ్ 7,516 to 11,098 kilometers పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఎంసీక్యూ చూడండి, which of the following statements are true about the length of the coastline in India according to recent report of Ministry of Home Affairs? First statement, India's coastline has been recalculated and it is now 11,098.81 kilometers, revised from 7,016.6 kilometers. Andhra Pradesh has the second largest coastline after Gujarat according to the new report. Third, the increase in coast length is due to adding of enclaves from Bangladesh.
Fourth, recent update measurement used a much finer scale when compared to the old measurement. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కరెక్టా కాదా? ఇంతకు ముందు 7516.6 ఉంటే ఇప్పుడు 11098 కిలోమీటర్స్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సెకండ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ has the second largest coastline after Gujarat according to the new report. ఇంతకు ముందు ఓల్డ్ రిపోర్ట్ ప్రకారం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండాలి, కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం విచ్ స్టేట్ ఓవర్టుక్ ఆంధ్రప్రదేశ్? ఇట్ ఈస్ తమిళనాడు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో బి స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ చేసేయండి, ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ద ఆన్సర్. బి కనుక ఎలిమినేట్ చేస్తే. కానీ మరీ చూద్దాం. సి స్టేట్మెంట్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ కోస్ట్ లైన్ లెంత్ ఈస్ డ్యూ టు యాడింగ్ ఆఫ్ ఎంక్లేవ్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంట. కాదు కదా, మనం ఏమనుకున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ లైక్ డ్రోన్ టెక్నాలజీ, లైడార్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి అక్యురేట్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చింది. సో నాట్ బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్ కాంక్లేవ్స్. నెక్స్ట్ చూడండి, రీసెంట్ అప్డేటెడ్ మెజర్మెంట్ యూజ్డ్ ఏ మచ్ ఫైనర్ స్కేల్ వెన్ కంపేర్ టు ద ఓల్డ్ డేటా. ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి అవ్వాలి. దట్ ఈస్ యువర్ ఫోర్త్ ఆప్షన్. ఆర్ఎల్స్ మీరు బి అనేది ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఎలిమినేషన్ టెక్నిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. మనకి ప్రతి ఫ్యాక్ట్ ఎగ్జామ్ లో గుర్తుండదండి. ఇలాంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ ఫాలో అయిపోతే ఆటోమేటిక్ గా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మూవింగ్ ఆన్ టు ఫిఫ్త్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఇస్ అబౌట్ ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ ఏ అండ్ ఆర్టికల్ 19 ఆఫ్ 2. అసలు ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ రోజుటి డిస్కషన్ కి? ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ వల్ల ఇంపార్టెంట్. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, రీసెంట్ గా మనందరికీ తెలుసు, ఒక అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన పెట్టిన 2 పోస్ట్ ఇన్ సోషల్ మీడియా వైరల్ అయింది. ఆయన దేని మీద కమెంట్ చేశారు అంటే, పెహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ మీద హీ కమెంటెడ్. ఆ కమెంట్ చేసిన కమెంట్స్ చాలా మందికి దే ఆర్ అగెయిన్స్ట్ ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనిపించాయి. సో దే థాట్ the statements made by the professor are endangering the sovereignty of India. దాని కోసం they complained against him to the police. పోలీస్ ఆయన మీద సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసు అనేది ఫైల్ చేశారు. ఈ సెక్షన్ 152 ఇంతకు ముందు ఐపీసీ కింద ఉన్న సెక్షన్ 124A దట్ ఈస్ సెడిషన్ కింద ఉన్న సెక్షన్ కి రిలేటెడ్ గా ఉన్న సెక్షన్ అండర్ యువర్ బిఎన్ఎస్. సో ఆయన మీద కేసు అనేది అయ్యింది. దానికి రిలేటెడ్ గా ఇప్పుడు మళ్ళీ this issue brought back the debate of right to freedom of speech and expression in India. సో అందుకే మనకి ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బోత్ మీకు అప్కమింగ్ యూపీఎస్సీ మెయిన్స్ కి అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో వినండి, అసలు ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ ఏ అంటే ఏంటి? ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ ఏ గ్యారంటీస్ వాట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు సిటిజన్స్. The Constitution permits restrictions on speech. Under which article? 19 of 2. So 19 of 2 కింద మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటే 8 గ్రౌండ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సెకండ్ గ్రౌండ్ వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. థర్డ్ గ్రౌండ్ వచ్చేసరికి ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్. ఫోర్త్ గ్రౌండ్ వచ్చేసరికి పబ్లిక్ ఆర్డర్. ఫిఫ్త్ గ్రౌండ్ వచ్చేసరికి డీసెన్సీ ఆర్ మొరాలిటీ. సిక్స్త్ గ్రౌండ్ ఇన్ రిలేషన్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సెవెంత్ గ్రౌండ్ డిఫమేషన్. ఎయిత్ గ్రౌండ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్. సో ఈ 8 గ్రౌండ్స్ మీద మనం రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది లిమిట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ మెన్షన్డ్ అండర్ యువర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏ ఆర్టికల్ కింద ఇచ్చారండి? ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ ఏ. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 2 ఆర్టికల్స్ మనకి ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చాయి. సో ఇది మన పాలిటీ బేస్డ్ ఇన్ఫర్మేషన్. మరి డిబేట్ అంతా ఏంటి? అసలు సెడిషన్ వర్సెస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా లాంగ్ స్టాండింగ్ డిబేట్ మన ఇండియాలో. అంటే ఒకరు అగెయిన్స్ట్ ద కంట్రీ మాట్లాడుతున్నారా నిజంగానే, ఆర్ మనం వాళ్ళ రైట్ టు స్పీచ్ అనేది కర్బ్ చేస్తున్నామా అనేది ద మేజర్ క్వశ్చన్. ఈ డిబేట్ లో భాగంగా శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ లో
సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. ఎందుకు కట్ చేసింది అంటే ఆ సెక్షన్ అనేది చాలా వేగ్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ లిమిటింగ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సిటిజన్. అది మన ఫండమెంటల్ రైట్ ని లిమిట్ చేస్తుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. And it affirmed that even offensive or disturbing speech is protected under Article 19 of 1 of A, and any restriction must meet the test of reasonableness of Article 19 of 2. ఏదైనా మనము లిమిట్ చేస్తున్నాము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2 అనేది పాస్ అవ్వాలి. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటే ఏంటి? 8 గ్రౌండ్స్ ఏవైతే మనం 19 ఆఫ్ 2 కింద మెన్షన్ చేసామో వాటిలో ఏదో ఒక దాన్ని మీట్ అవ్వాలి. మీట్ అయితేనే యూ కెన్ ఇంపోజ్ ద సెక్షన్ 152 అండర్ బిఎన్ఎస్ కానీ సెక్షన్ 124A అండర్ యువర్ ఐపీసీ కానీ. ఇప్పుడు ఐపీసీ లేదు కానీ ఇంతకు ముందు గురించి చెప్తున్నా. సో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2 షుడ్ బి మెట్ టు కర్బ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో శ్రేయా సింగల్ కేస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇంకొక కేసు ఏంటి అంటే కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇది చాలా రీసెంట్ కేసు, గుర్తుంచుకోండి. 2023లో వచ్చిన జడ్జిమెంట్ ఇది. కాన్స్టిట్యూషన్ బెంచ్ రీఎఫార్మ్ దట్ గ్రౌండ్స్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2 ఆర్ ఎగ్జాస్టివ్. అంటే ఏంటి? 19 ఆఫ్ 2 కింద ఉన్న 8 గ్రౌండ్స్ చాలా సెల్ఫ్ సఫిషియంట్. కొత్త గ్రౌండ్స్ ఏమి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 8 గ్రౌండ్స్ ఆర్ వెరీ మచ్ సెల్ఫ్ సఫిషియంట్ టు అప్హెల్డ్ ద రైట్ ఆఫ్ ఆర్టికల్ 19 ఆఫ్ 1 ఆఫ్ A అని చెప్పారు. అర్థమైందా? ఈ 2 జడ్జ్మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఎంసీక్యూ చూడండి. 5th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ యాజ్ కాన్స్టిట్యూషనల్. సెకండ్ వచ్చేసరికి జడ్జ్మెంట్ ఎంఫసైజ్ ద వేగ్ లాస్ క్రియేటెడ్ ఏ చిల్లింగ్ ఎఫెక్ట్ ఇన్ ఫ్రీ స్పీచ్. థర్డ్ వచ్చేసి కోర్ట్ క్లారిఫైడ్ దట్ ఓన్లీ స్పీచ్ కాజింగ్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ క్యాన్ బి రెస్ట్రిక్టెడ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2. ఆప్షన్స్ వచ్చేసి 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2, 3. ఫస్ట్ చూడండి, సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ సెక్షన్ 66A ఆఫ్ ద ఐటీ యాక్ట్ యాజ్ కాన్స్టిట్యూషనల్. నో, మనం ఏమనుకున్నాము? సెక్షన్ 66A ఈస్ కర్బింగ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అందుకే సుప్రీం కోర్ట్ ఏం చేసింది? అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేసింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా రాంగ్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసిందా లేదా? అందుకే ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, జడ్జ్మెంట్ ఎంఫసైజ్ ద వేగ్ లాస్ క్రియేట్ ఏ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్. కరెక్టే కదా? ఇది కరెక్ట్. కోర్ట్ క్లారిఫైడ్ దట్ ఓన్లీ స్పీచ్ కాజింగ్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ 2. సో ఇది కూడా కరెక్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ శ్రేయా సింగల్ జడ్జ్మెంట్ ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఇక్కడ 66A అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసింది. సో ఆన్సర్ ఏమైందండి? ఆప్షన్ బి, 2 and 3 ఓన్లీ. సో మూవింగ్ ఆన్ టు లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే ఈస్ అబౌట్ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ యూ సీ ఎడిటోరియల్ సెక్షన్, ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఈరోజు హిందూ పేపర్ లో పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ మొత్తము కూడా నార్త్ ఈస్టర్న్ ఇన్వెస్టర్స్ మీట్ లో భాగంగా వాట్ ఆర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నార్త్ ఈస్ట్ అని చెప్పి ఎడిటోరియల్ లో ఇచ్చారు. సో దానికి నేను డైరెక్ట్ గా ఒక ఎంసీక్యూ అనేది మీకు తీసుకొచ్చాను. సో జస్ట్ రీడ్ ద ఎంసీక్యూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ స్టేట్స్ దే ఆర్ లొకేటెడ్ ఇన్. ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ చూడండి, సేలా టన్నెల్, స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. సెకండ్, జోరం మెగా ఫుడ్ పార్క్ ఇన్ మణిపూర్. థర్డ్ వచ్చేసరికి పాక్యోంగ్ ఎయిర్పోర్ట్ ఇన్ సిక్కిం. ఫోర్త్ వచ్చేసరి అగర్తల అకౌరా రైల్ లింక్ త్రిపుర. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? A 134, B 1 and 2, C 234, D 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసరికి A. ఎందుకు అంటే జోరం మెగా ఫుడ్ పార్క్ అనేది మిజోరాం లో ఉంది, నాట్ మణిపూర్. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి? మణిపూర్ అని ఇచ్చారు. ఇది ఎక్కడుంది? మిజోరాం. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 3, 4. ఇవి కూడా మీ నోట్బుక్ లో రాసుకోండి, ప్రిలిమ్స్ లో యూజ్ అవుతాయి.
దట్ ఈస్ సేలా టన్నెల్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. జోరం మెగా ఫుడ్ పార్క్ వచ్చేసరికి మిజోరాం లో ఉంది. పాక్యోంగ్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి సిక్కిం లో ఉంది. అండ్ అగర్తల అకౌరా రైల్ లింక్ వచ్చేసరికి త్రిపురలో ఉంది. సో దీస్ 4 ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎంసీక్యూ ఆఫ్ ద డే అనేది డిస్కస్ చేద్దాము. దీని ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. రేపు మనం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ దీని ఆన్సర్ ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో చూడండి క్వశ్చన్ ఏంటో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆప్షన్, freedom of press is explicitly mentioned in Article 19 of 1 of A. Second, in Bennett, Coleman and Company versus Union of India, the Supreme Court held that press freedom is a part of freedom of speech. Third, వచ్చేసరికి reasonable restrictions on freedom of speech are listed under Article 19 of 2. Which of the following statements are correct? A, 1 and 2, B, 2 and 3, C, 1 and 3, D, all of the above. Please comment the answer in the comment section. రేపు మనము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ ఫస్ట్ ఈ ఎంసీక్యూ డిస్కస్ చేసి నెక్స్ట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ న్యూస్ అనాలిసిస్. వీ షల్ మీట్ ఇన్ టుమారోస్ వీడియో with yet another new topic. Till then, happy learning.